అయితే చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే వీడియోని ఫుల్ డెమోని చూడండి, మీకు ఇంకా బాగా నచ్చుతుంది. అందుకోసమే ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్లో పెట్టాను. ఓకేనా, టెలిగ్రామ్లోకి వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. న్యూ వెర్షన్ అయితే ల్యాండ్స్కేప్లో, సో ఓల్డ్ వెర్షన్ అయితే ల్యాండ్స్కేప్లో క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. న్యూ వెర్షన్ అయితే న్యూ ప్రాజెక్ట్ అని ప్లస్ చేసి ఉంటుంది. క్లిక్ చేయండి. లాస్ట్కి వెళ్తే ఓల్డ్ వెర్షన్కి ఇంపోర్ట్ అని ఉంటుంది. టాప్లో న్యూ వెర్షన్కి ఇంపోర్ట్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ ఆగస్ట్ 19 బై మహీటెక్ ఇన్ఫో అని, అది కాదు, ప్రాజెక్ట్ ఆగస్ట్ 19 చెప్తాను మీకు. ప్రాజెక్ట్ ఆగస్టు 19 బై ఎంటీసీ అని ఉంటుంది. ఓకే, ప్రాజెక్ట్ ఆగస్టు 19 ఎంటీసీ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టండి. అప్పుడు ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆఫ్ చేస్తే అవ్వవు. మీరు ఓల్డ్ వెర్షన్ వాడితే మిమ్మల్ని డౌన్లోడ్ చేసుకోమని టాప్లో చూపిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు నా వీడియో రెగ్యులర్గా చూసేవాళ్ళైతే మీ దగ్గర నేను వాడిన అన్ని ఎఫెక్ట్స్లు ఉంటాయి. అన్నీ మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే రోజు మీరు నా ప్రాజెక్ట్లు ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, సో అవుతాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఫొటోస్కి మీకు ఎక్కడ కూడా ఎఫెక్ట్స్ లేవు. మీరు ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. మీ ఫోటోలతో ఈ ఫోటోలు రీప్లేస్ కూడా చేయాలి. ఓకే, చెప్తాను. ఎఫెక్ట్స్ కూడా ఎలా పెట్టుకుంటారో చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. ఇక్కడ నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీకు మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు నేను ఏ ఫోల్డర్లోకి అయితే నా ఫొటోస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతున్నాను. వచ్చేసాను. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని రీప్లేస్ చేస్తాను. చూడండి, రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, మళ్ళీ రీప్లేస్ క్లిక్ చేశాను. యాజ్ చీజ్గా మళ్ళీ ఇంకొక ఫోటోని, అంటే ఫోటోలు రీప్లేస్ చేసుకుంటూ చెప్తున్నా మీకు నేను. ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక ఫోటో రీప్లేస్. నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. ఇలా మీరు కంప్లీట్గా నేను ఇచ్చిన ఫొటోస్ అన్నీ తీసేసి ఇట్లా మీ ఓన్ ఫొటోస్ని రీప్లేస్ చేయండి. ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ ఫొటోస్తో రీప్లేస్ చేసేయండి. రీప్లేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఎఫెక్ట్స్ పెట్టుకుందాం. ఫస్ట్కి వచ్చేయండి. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అందరికీ కూడా, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఓకే, ఇప్పుడు ఎలా పెట్టుకుంటారో చెప్తాను ఎఫెక్ట్స్ని. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. ఇక్కడ కింద క్లిప్ గ్రాఫిక్స్ అని వచ్చింది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి చాలా రకాల ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ ఎఫెక్ట్స్ అని ఎలా డౌన్లోడ్ అవుతాయంటే మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకొని ప్రీసెట్ని ఇంపోర్ట్ చేసుకున్నారు కదా ప్రాజెక్ట్ని, అప్పుడు ఇవన్నీ డౌన్లోడ్ అవుతాయి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఈ ఫస్ట్ ఫోటోకి ఏం తీసుకుంటారంటే ఓల్డ్ ఫంక్ అని ఉంటుంది, అందులో ఒకటో నెంబర్ తీసుకోండి. తీసుకొని కొంచెం దీని సైజ్ తగ్గించండి, ఇలా తగ్గించండి. మళ్ళీ రెండో ఫోటోని క్లిక్ చేయండి. ఇందులో మీకు క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది. ఇందులో మీకు ఫిల్లింగ్ డౌన్ అని ఉంటుంది. ఇది BeatSync ఎఫెక్ట్. ఇది మీకు ఇలా యాడ్ అవ్వకపోయినా BeatSyncలోకి వెళ్తే ఇది చూపిస్తుంది, అక్కడ నుంచైనా యాడ్ చేసుకోవచ్చు. BeatSync అనేది ఒక అప్లికేషన్, అది ప్లే స్టోర్లో ఉంటుంది. అందులోంచి ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు ఆటోమేటిక్ ఇది వచ్చేసే ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు మీరు నా ప్రీసెట్లు ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, వచ్చేసే ఉంటుంది. ఇందులో మీరు ఒకటో నెంబర్ ఇలా పెట్టుకోండి. పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మూడో ఫోటోని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే కాల్మీ డిజైన్ ఒకటి ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. దాంట్లో రెండో నెంబర్ పెట్టండి, వచ్చేస్తుంది. ఇప్పుడు నాలుగో ఫోటో దగ్గరికి రండి, క్లిప్ గ్రాఫిక్స్లోకి రండి, కిందకి వెళ్ళండి. ఇందులో మీకు స్వీట్ లీస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇందులో మీరు 11వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా మీరు ఇందాక ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే వచ్చి ఉంటుంది ప్రాజెక్ట్ని. ఇలా ఎఫెక్ట్స్ పెట్టాం. ఈ ఫోటోని క్లిక్ చేయండి, 5వ ఫోటోని. కిందకి వెళ్ళండి, క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది. ఇంకా కిందకి వెళ్ళండి, కాల్మీ డిజైన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఇందులో 2వ నెంబర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఎఫెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఏ ఫోటోకి ఎఫెక్ట్ పెట్టాలంటే లాస్ట్కి వెళ్ళిపోండి. ఇలా లాస్ట్కి వచ్చేసి 3 ఫోటోలు కరెక్ట్గా చివరి 3 ఫోటోల దగ్గర నుంచి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోటోకి ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఉండదు. ఈ 3 ఫోటోలకి ఉండదు కాబట్టి ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చాను. ఓకే, ఇందులో మనకి స్వీట్ లీవ్స్ అని ఆల్రెడీ ఇందాక డౌన్లోడ్ చేసుకుని ఉంటాం కదా, అందులో 11th నెంబర్ కొంచెం పెంచుకుందాం, ఎఫెక్ట్ కనపడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేయండి, చివరి నుంచి రెండో ఫోటోని. ఇందులో క్లిప్ గ్రాఫిక్స్లో కాల్మీ డీజే 2 తీసుకోండి, కాల్మీ డీజేలో 2nd నెంబర్ తీసుకోండి, వచ్చేసింది. మళ్ళీ చివరి ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చేయండి, కిందకి వెళ్ళండి. ఇందులో మీకు కాల్మీ డీజేలో 2వ నెంబర్ తీసుకోండి, అయిపోయింది. ఇప్పుడు మన ఫొటోస్కి అయితే కంప్లీట్ ఎఫెక్ట్స్ పెట్టాం కదా, ఫస్ట్కి వెళ్ళిపోండి.
ఇప్పుడు మీరు ప్లే చేస్తే మీకు ఎఫెక్ట్స్ పర్ఫెక్ట్గా ప్లే అవుతాయి. మీరు స్టార్టింగ్లో చూసిన ఎఫెక్ట్ ప్లే అవుతాయి. ఇప్పుడు దీనికి బీట్ మార్క్ మ్యూజిక్ పెట్టాలి. దానికి మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్తో అన్ని ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోమని. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆడియో ఫైల్ని ఇక్కడికి తీసుకోండి. దానికి మీరు ఆడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఫోల్డర్స్ అని ఉంటుంది. ఇందులో మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చింది ఈ యొక్క బీట్ మార్క్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా క్లిక్ చేసి ప్లస్ని క్లిక్ చేయండి. ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది. కరెక్ట్గా ప్రతి బీట్ మార్క్కి ఈ ఫోటో సెట్ అయిపోయి ఉంటుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు పార్టికల్స్ పెట్టండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లైట్ టెంప్లెట్ అనొచ్చు, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఎక్కువ జూమ్ చేసి కిందకి జరపండి బాగా. ఇలా జరిపేసి మిక్సర్లో ఆడియో రిమూవ్ చేయండి. చేసి మళ్ళీ ఇదే టెంప్లెట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ఫస్ట్కి రండి, ప్లే చేయండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. చాలా చాలా సింపుల్గా విత్ బీట్ మార్క్కి చూడటానికి కూడా చాలా బాగుంటుంది వీడియో. ఆల్రెడీ టెలిగ్రామ్లో చూసే ఉంటారు మీరు ఇదే వీడియోని. సేవ్ని క్లిక్ చేశాను. 1080pలో 30 ఫ్రేమ్స్, బిట్ రేట్ మాత్రం 15 mbps. సేవ్ వీడియో, ఇది మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇది వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.